జై శ్రీరామ్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అపవిత్రమైందనే విషయం అందరికీ రోజు పేపర్లు చూస్తున్నాం, టీవీలో చూస్తూనే ఉన్నాం. కానీ మహాపవిత్రత ఉన్న దేవాలయానికి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదము దర్శనం అయిన తర్వాత కూడా మాకు లడ్డు ప్రసాదమే కావాలని చెప్పి చాలామంది దాని వెయిట్ చేసుకుంటూ ప్రసాదం తీసుకున్న అటువంటి పవిత్రమైన లడ్డును ఈరోజు అపవిత్రం చేయడం అది చాలా నీచమైన పని. అది రాజకీయంగా వాళ్ళు వాడుకొని ఏదో రకం హిందూ ధర్మాన్ని నాశనం పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా సరైన సమాధానం ఇవ్వడం కాదు. అక్కడ అన్ని మతస్థుల ద్వారా ఏదో హిందూ ధర్మాన్ని నాశనం చేసి ఏదో క్రైస్తవ మతం కానీ ఇస్లాం మతస్థులు కానీ ఏదో మేమే పైకుండాలని చెప్పి ఈ మతానికి ఏదో అన్ని కారణాలు తొక్కాలని చెప్పేసి హిందూ దేవతల విగ్రహాన్ని దూషించడం, ప్రసాదాలకు వాళ్ళకంతా విచ్చలుడిగా చేయడం, ఈరోజు గోమాంసం కానీ చేపల నెయ్యి తయారు చేసి కానీ వేరే జంతువులతో తయారు చేసి ప్రసాదంలో తినడం, అందరి ప్రసాదంలాగా ఇవ్వడానికి ధర్మమైన విషయం కాదని. ఆ విషయాన్ని ఎవరు హిందూ ధర్మం వాళ్ళు కానీ మా హనుమాన్ శక్తి జానికి ఎవరు ఒప్పుకునే ప్రసక్తి వారం కాదు. ఆ విషయంలో చాలా విచ్చలుడిగా ప్రభావం చాలా చేస్తున్నారు. దాని నుంచి మేము బాగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆ విషయంలో ఎంతవరకైనా కూడా మేము హనుమాన్ శక్తి జానం ద్వారా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కోర్టుకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం, ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 20,000 సంఖ్య మా స్వామి కాబట్టి దాన్ని ఏ విషయంలో కూడా మేము దానికి తగ్గే ప్రసక్తి లేదు. కాబట్టి అక్కడ ఏది గవర్నమెంట్ ప్రభుత్వానికి కానీ ఇప్పుడైనా ఖండించి దాని తీర్థ ప్రసాదం కానీ అక్కడ ఉన్న లడ్డు ప్రసాదం కానీ మంచి నెయ్యి ద్వారా తయారు చేసి ప్రసిద్ధ అందియాలని చెప్పి నేను మనం చేస్తుంటే